హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ MNY యూనిక్స్. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా అత్రసలు ఎలా చేయాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తానండి. సో ఇది వచ్చేసి నేను లాస్ట్ దీపావళికి ఒక సూపర్ మార్కెట్లో వెళ్ళాను, అక్కడ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఇన్స్టెంట్గా మనమే ఈ పిండితో చేసుకోవచ్చు అనమాట అత్రసలు. ఇది వచ్చేసి మొత్తం 1/2 kg ఉందండి. 1/2 kg మనకి 99 రూపీస్ పడింది అనమాట. సో పాకం అయితే లోపల చూసారంటే చాలా సాఫ్ట్గానే ఉన్నింది. నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇలా చేయడం. సో నాకు నార్మల్గానే అత్రసలు చేయడం రాదు. సో అందుకే నేను ఎప్పుడు చేయను. సో ఇది వచ్చేసి నేను ఇన్స్టెంట్గా చూసాను కాబట్టి ఇన్స్టెంట్గా చేద్దాం ఎలా ఉంటుందని ఒక ఇదితో తీసుకున్నాను అనమాట. సో ఒక టేస్ట్ చేసి చూసారంటే ఈ పాకం కూడా చాలా స్వీట్గా ఉంది. సో ఇది మొత్తం బెల్లం పాకమే అండి, చాలా బాగుంది. ఇందులోకి మనం కొంచెంగా యాడ్ చేసుకోవడానికి నేను తెల్ల నువ్వులు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఫైనల్గా కొద్దిగా నెయ్యి అనేది పెట్టుకొని ఈ పేపర్ని నేను కట్ చేసుకొని అత్రసలు తయారు చేసుకోవడానికి యూస్ చేసుకుంటున్నాను. సో దీని బదులు మీరు అరిటాకు కూడా యూస్ చేసుకోవచ్చు. 99 రూపీస్కి ఇది వర్తేనా కాదా, అసలు ఎలా వస్తాయో అనే ఒక క్యూరియాసిటీతోనే తీసుకొని చేయడం జరిగిందండి. సో చూద్దాం ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి ఎలా వచ్చాయో అనేది. సో దీనికి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద మందపాటి కడాయిలో బాగా ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది మనం వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్ కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకోవాలండి. మరీ ఎక్కువగా హీట్ అయిపోయినా కూడా తొందరగా అనేది కలర్ చేంజ్ అయిపోతాయి, కానీ లోపలంతా కుక్ కాదనమాట. సో కొద్దిగా ఫస్ట్ మనం ఇలాగా పిండి తీసుకొని సేమ్ అలా మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అత్రసలు అనేది అలా చేసుకొని వేసుకోవాలి. సో నాకు ఇంత పర్ఫెక్ట్గా రాలేదు షేప్ అనేది. సో కొద్దిగా నేను ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం కాబట్టి. సో ఆయిల్ బాగా వేడైందా లేదని చూసుకొని టెస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షేప్ చేసి పెట్టుకున్న ఈ అత్రసల పిండిని దీంట్లో వేసి బాగా ఇలాగా రోస్ట్ చేసుకోవాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా మీరు ఫ్రై చేసుకోవాలి. అది మీడియం ఫ్లేమ్లోనే. షేప్ సరిగ్గా లేకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. పిండిని మనం ఎలా డిజైన్ చేసి వేసుకుంటామో అలాగే వస్తాయండి యాస్టీస్గా. సో నూనెలో ఎటువంటిగా బ్రేక్ అవ్వడం అలాంటివి ఏం జరగలేదు, చాలా బాగా వచ్చిందనమాట. తర్వాత అత్రసల నుంచి ఎక్సెస్ ఆయిల్ని తీసే టూల్స్ కూడా నాతో లేవు కాబట్టి నేను డైరెక్ట్గా అలానే చేసేసాను. సో అలా ఆయిల్ తీసే మీ టూల్స్ కూడా ఉంటాయన్నమాట. సో నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు అంతగా డీప్గా తెలియదు. సో ఏదో ట్రై చేద్దామని ఒక ఇదితోనే నేను స్టార్ట్ చేసేసాను. బయట చాలా క్రిస్పీగా ఉన్నా కూడా లోపల మాత్రం బాగా సాఫ్ట్గా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది, స్వీట్నెస్ అంతా చాలా బాగుంది. సో వేడిగా ఉన్నప్పుడు కొంచెం హార్డ్గా అనిపించింది, తర్వాత చల్లగా అయినాక బాగా సాఫ్ట్గా అనిపించాయి, బాగున్నాయి. నేను కొంచెం బాగా లావుగా వేసాను కాబట్టి ఒక 10 to 15 వరకు వచ్చాయండి. సో మీరు ఎవరైనా బాగా పల్చాగా నీట్గా వేసుకునే వాళ్ళకైతే ఆల్మోస్ట్ 20-25 వరకు కూడా రావచ్చు. నాకైతే ఇకపై ఏ టెన్షన్ లేదండి. నేను ఎప్పుడు అత్రసలు కావాలనుకున్నా లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లకి ఎవరైనా చేయాలనుకున్నా, స్నాక్ ఐటమ్ చేయాలనుకున్నా సో ఈ ఇన్స్టెంట్ ప్యాకెట్ని కొనుక్కొచ్చుకుంటే చాలండి. మనం ఈజీగా ఇంట్లో ఒక 15 minutesలో మంచి టేస్టీ అత్రసలు ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.